ఎలా ఉందన్న సంక్రాంతికి వస్తున్నాం? బాగుందన్న, మంచి ఫ్యామిలీ ఎమోషనల్గా పోయింది. అంటే మంచి సరదానెస్ ఉంది సినిమాలో. సంక్రాంతికి వస్తున్నాం బాగుందండి, బాగుంది. వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి, నిజంగా బాగా చేశారు కదా. వెంకటేష్ చాలా బాగా చేశారండి వెంకటేష్ గారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం అబ్బా, నాకైతే పోయా చూస్తున్న సేపు ఒకటే నవ్వేదే కాకుండా మధ్య మధ్యలో ఫైట్లు, ఆ రొమాన్స్ ఇంకా అబ్బా రొమాన్స్ ఉన్నాయి భయ్యా. అబ్బా ఐశ్వర్య రాజేషంతో వెంకటేష్ రొమాన్స్ చేస్తుంటే నాకైతే అబ్బా ఒక్కసారన్నా కోయి సంక్రాంతి వచ్చింది పంది వెయ్యి. ఈ పాట ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఇయర్ ముందు, ఈ సినిమా కూడా దానికి మించి నవ్వులు. అసలు థియేటర్ మామూలుగా పడిపడి నవ్వుకోరు. వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అయితే కూడా అసలు ఒక ఘర్షణ, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో పీరలు ఏ రేంజ్లో హిట్ అయిందో ఆ టైప్ ఆఫ్ కామెడీ జోన్లో తీశారు. చాలా బాగుంది. మన ఓల్డ్ విక్టోరియా వెంకటేష్ గారు బయటకు తీశారు. అనిల్ రావుపూడి F3 ఆ రేంజ్లో ఉందా కామెడీ? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటానే ఉంటారు ఈ సినిమా చూసి, కడుపుబ్బ నవ్వుకుంటారు ఈ సినిమా. అంటే మన రానా డిసప్పాయింట్ చేసింది, చాలా మంది అయిపోయింది వెంకటేష్ గారు పని అన్నారు. ఈ సినిమాతో కంబ్యాక్ లేదండి, వెంకటేష్ గారు ఇక్కడ మాత్రం చాలా మెచ్యూర్డ్ గా, ఆయన ఏజ్ కి తగ్గట్టు రోల్ ఇది, ఆయన ఏజ్ కి తగ్గట్టుగానే కనిపించారు. వింటేజ్ హీరోని అయితే తీసుకొచ్చారు. కామెడీ టైమింగ్ ఏం మిస్ కాలేదనమాట. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. చాలా నవ్వుకున్నాం, చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా సరదాగా ఉంది సినిమా కూడా. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఆ మాస్ ఫైట్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్లో, అందులో మాస్ని వాడుకున్నారు, క్లాస్ని వాడుకున్నారు. సినిమా విన్న డాకు మహారాజా గేమ్ చేంజర్ సంక్రాంతి వస్తున్నాం. మామూలుగా చూసుకుంటే నిన్న వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్, మొన్న వచ్చిన సినిమా దెంగింది, ఈ సినిమా బ్లాక్ బస్టర్. చాలా నవ్వుకున్నాను నేను. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అసలు వెంకీ మామ యొక్క మార్క్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అన్న అంటే కొన్ని సీన్స్ పెట్టారు, అంటే మొత్తం సినిమా స్టోరీ మొత్తం కామెడీ ఫోకస్ పెట్టాలని అనిపించింది. అసలు ఎవరు సీట్లలో కూర్చొని అందరూ నవ్వుతూనే ఉన్నారు, అది చాలా క్రేజీ అనిపించింది. ఒకటి తన బీజం అన్న అసలు ఎంత క్రేజీ వాడారు, అది కానీ మన గోదావరి గట్టి సాంగ్ కానీ మన వెంకీ మామ సాంగ్ వాడాడు, అది కూడా చాలా బాగుంది. అది క్లైమాక్స్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. కానీ మీనాక్షి చౌదరి కానీ మన ఐశ్వర్య కానీ సినిమా చాలా పెంచింది. ఇలా కామెడియన్స్ కూడా చాలా బాగా చేశారన్న. నాకు వెంకీ మామ అయితే అబ్బో ఈయనకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువ ఫీలింగ్ అని. నేను నిన్న గేమ్ చేంజ్ చూసాము, అంతకుముందు డాక్యుమెంట్ చూసాను, కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే అనిల్ రావుపూడి డైరెక్షన్ అనిపించిందా? మార్క్ అనిపించింది, తన యొక్క మార్క్ సినిమాలో చాలా. అంటే నేను అనుకున్నా అరే మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కామెడీ వెళ్ళిపోతుంది అనుకున్నా, కానీ లాస్ట్ 20 minutes రాగానే కంటెంట్ మీద ఫోకస్ చేశాడు. ఆ కంటెంట్ ఇప్పుడు నేను చూడలేదు, చాలా కొత్తగా అనిపించింది. వెంకీ మామ లైఫ్లో మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఏదంటే చెప్పొచ్చు అంటే సంక్రాంతికి వస్తున్నాం. ఆ టైటిల్ కూడా అసలు మ్యాచ్ చేయలేదు. నేను చాలా 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 బాగా అనిపించింది. ఎటకేళ్ళకి అయితే మన దిల్రాజు డబ్బులు గేమ్ చేంజర్తో పోయినప్పుడు కూడా ఈ సినిమాతో డబ్బులు వస్తాయని కోరుకుంటున్నాను. సంక్రాంతి విన్నర్ వాళ్ళను సంక్రాంతి విన్నర్ మేము సంక్రాంతికి వస్తున్న సినిమా అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. డాక్ మహారాజ్ కూడా చాలా బాగుంది. ఈ రెండింటి మధ్యలో హోరావరి ఫైట్ జరిగే ఛాన్స్ ఉందన్న. ఎస్విఎస్ సరైన బ్రాండ్ సినిమా అన్నమాట. ఇది చాలా గ్యాప్ తర్వాత అసలైన దిల్ రాజు గారి సినిమా అనిపించింది నా వరకు చూసుకుంటే. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. పైసలన్నీ ఇలా కవర్ చేస్తాడా? కవర్ చేయొచ్చు, ఎందుకంటే ఒక సినిమాలో పోతే ఇంకో సినిమాలో వస్తుంది, ఆయనకి బిజినెస్ అయిపోతుంది. ఎటు డిస్కోట్లే కదా నాసిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అది కూడా క్యాక్ ఉంది, చూసి ఇప్పుడే అదిరిపోయింది. సంక్రాంతికి వస్తున్నామా ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఒక 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉండదు. కానీ సినిమాని ఆడించాలి, ఆదరించాలి. ఎన్ని సంవత్సరాలు వద్దులే, జస్ట్ ఒక 6 నెలలు ఇస్తారు అంతే. 1000 కోట్ల పక్క కొడేస్తుంది. బాలకృష్ణ దబిడి వాయిస్తుంటే, హీరోయిన్తో రొమాన్స్ చేస్తుంటే, ఆ బాలకృష్ణ వెంకటేష్ ఇద్దరు పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా కూడా చింత చచ్చినా పులుపు మాత్రం చావాలన్నట్టు. అబ్బా ఎంగు హీరోయిన్లతో కుర్ర అమ్మాయిలతో వాళ్ళు చేసే రొమాన్స్లు ఉన్నాయి భయ్యా. నాకైతే ఎందుకురా నా జీవితంలో నాకు ఒక్క అమ్మాయి కూడా పడతాని అలా నాకు లవర్ లేదు, నాకు అమ్మాయి లేదు. ఆ సినిమా చూసిన తర్వాత నేను కాగలేకపోతున్నా భయ్యా, నా వల్ల కాదు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సరదాగా కొట్టారు. అంటే రొటీన్ ఉందంటారు, అనిల్ రావుపూడి స్టోరీలా లేదంటారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మీకు ఏముంటాయి అన్న, మాకు ఎమోషన్స్ కావాలి, మనకి సరదానెస్ కావాలి, మనం ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలి. సినిమాలో కూడా అదే చూపించారు. రొటీన్ లేదు, బొక్క లేదు, ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. అంటే నిజంగా హైలైట్ అయిన సినిమా. నిజంగా సాంగ్స్ 3 బాగున్నాయి, ఒకటేనే కాదు 3 కూడా చాలా బాగున్నాయి. ఆ గొట్ట మీద పాట ఉంది కదా, అదే చాలా బాగుంది సినిమా. ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్ కూడా చాలా హైలీగా ఉంది. అంటే సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇద్దరు ఉంటారు, బట్ ఇద్దరికి స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, అందరికీ ఒక ప్రాధాన్యత ఇచ్చారు సినిమాలో. ప్రతి ఒక్కరు నవ్విస్తారు మనల్ని. సో టోటల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనుకో. అన్ని సినిమాల కంటే కూడా డాకు మహారాజే బాగుంది. కానీ సంక్రాంతి కోసం బాగా ఒక రామ్ చరణ్ ఫ్యాను 50,000 కోట్లు అన్ని పెట్టి డాక్ మహారాజ్ ఎలా బాగుందంటావు బ్రో? ఓ భయ్యా, ఎవరు ఫ్యాన్ అయినా నిజం చెప్పాలి, మనం నిజం మాట్లాడుకుందాం. ఎంతసేపు అని కామెడీ చెప్పు.